శ్రవంతి మూవీస్ ఎందుకంటే ప్రేమంట చిత్రానికి చేయి కలిపిన దర్శకుడు ఎవరో తెలుసా? ఆయన గురించి చెప్పాలంటే ప్రేమను పెయింటింగ్ అంతా చక్కగా చెక్కే శిల్పి. పవర్ స్టార్ కు తొలి ప్రేమను పరిచయం చేసి అలాగే ఉల్లాసంగా ఉత్సాహంగా అని యువతకు లవ్ లోని ఎనర్జీని రుచి చూపించి ఛత్రపతిని డార్లింగ్ గా మనకి పరిచయం చేసిన లవ్ మాయస్ట్రో కరుణాకరన్. మరి ఈ ఇద్దరి కలయికలో మన ముందుకు వస్తున్న ఎందుకంటే ప్రేమంట రేపు ప్రేమకు సరికొత్త నిర్వచనం చూపించేందుకు సిద్ధమైపోయింది. మరి మా ఈ లవ్ మాయస్ట్రో కరుణాకరన్ పై ఓ చిన్న స్పెషల్ ఏవి? అందమైన లవ్ స్టోరీస్ ని సినిమాగా తీయాలంటే అతనే చెయ్యాలి. అతని సినిమాలు తొలి ప్రేమ అంత తీయగా ఉంటాయి. అతని కథలు మధురంగా మనసుకు హత్తుకుంటాయి. అతని సినిమాలు ప్రేక్షకులకు ఉల్లాసంగా ఉత్సాహాన్ని అందిస్తాయి. అతని సినిమాలు కుటుంబంలో పిల్లలు పెద్దలు అందరూ కలిసి హ్యాపీగా చూసేలా ఉంటాయి. అతను ఎవరో కాదు, తెలుగు వారందరికీ డార్లింగ్ డైరెక్టర్ కరుణాకరన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కరుణాకరన్ రూపొందించిన తొలి చిత్రం తొలి ప్రేమ. సినీ ప్రేక్షకులు ఆ సినిమాతో ప్రేమలో పడిపోయేంత గొప్పగా దర్శకత్వం వహించారు కరుణాకరన్. సాధారణ మధ్యతరగతి జీవితాలు, సున్నితమైన మనోభావాలు, అందమైన ప్రేమ భావనలు, వాటి మధ్య జరిగే హృద్యమైన డ్రామా డైరెక్టర్ కరుణాకరన్ సినిమాల్లో మనకు కనిపించే ప్రత్యేకతలు. స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ను వాసుగా, మ్యూజిక్ కెరీర్ ని కోరుకునే యువకుడిగా చూపించారు కరుణాకరన్. భయం అంటే తెలియని బాలుగా పవన్ కళ్యాణ్ ని, ప్రేమించిన అమ్మాయి కోసం ఎంతకైనా తెగించే హీరోగా అల్లు అర్జున్ ని చూపించి హ్యాపీగా హిట్స్ అందించిన డైరెక్టర్ కరుణాకరన్. స్టార్ హీరోస్ తోనే కాకుండా కొత్త వారితో ఉల్లాసంగా ఉత్సాహంగా తీసి హిట్ ఇచ్చి టాలెంట్ ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్ కరుణాకరన్. రెబల్ హీరో ప్రభాస్ ని సాఫ్ట్ గా చూపిస్తూ ప్రేక్షకులందరికీ డార్లింగ్ ను చేసిన ఘనత కరుణాకరన్దే. కరుణాకరన్ సినిమాల్లో హీరోలు హీరోయిన్స్ మన మధ్యనే ఉండే పాత్రలుగా ఉంటారు. ఈ సినిమాల్లో వినోదం మాత్రమే కాదు, చక్కని సందేశం కనిపిస్తుంది. అదే వరవడిలో ఇప్పుడు కరుణాకరన్ రూపొందించిన సినిమా ఎందుకంటే ప్రేమంట. మంచి మ్యూజిక్ సెన్స్ తో పాటు చక్కని ఫోటోగ్రఫీ ఇంకా టెక్నికల్ వాల్యూస్ ని మెయింటైన్ చేసే కరుణాకరన్ తాజా సృష్టి ఎందుకంటే ప్రేమంట. అతని గత చిత్రాలను మించి సూపర్ హిట్ కావాలని ఆకాంక్షిద్దాం. ఆల్ ద బెస్ట్ డైరెక్టర్ కరుణాకరన్.